గైస్, మీరు ఫుట్బాల్ని చూసే ఉంటారు, అలానే మీరు దాంతో ఆడి కూడా ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి బాల్ని చూసారా? దీంతో మీరు రైడ్ కూడా చేయవచ్చు. ఇవే కాకుండా ఇంకా కూల్ ఫ్లాట్ బైక్స్, ఇంకా చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇవి మీకు చాలా నచ్చుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ గ్యాడ్జెట్స్ని మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కొనుక్కోవచ్చు. అలాగే ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, జైరో బాల్. ఫ్రెండ్స్, ఇదే జైరో బాల్. మీరు దీని మీద రైడ్ కూడా చేయవచ్చు. ఇది ఒక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ రైడబుల్ బాల్. ఇప్పుడు దీంతో రైడ్ ఎలా చేస్తారో అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో గైస్, ఈ బాల్ కి సైడ్ లో ఫుట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అన్నిటికంటే ముందు మీరు ఈ ప్లాట్ఫామ్స్ ని అన్ఫోల్డ్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్స్ ని ఓపెన్ చేసిన తర్వాత మీ లెగ్స్ ని దీని మీద ప్లేస్ చేసి నిలబడాలి. తర్వాత ఇది మూవ్ అవుతుంది. ఈ బాల్ లో 500 వాట్స్ తో పవర్ఫుల్ మోటార్ ఉంటుంది. ఇది దీనికి అప్ టు 27 కిలోమీటర్స్ రేంజ్ ని ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా 20 km/h స్పీడ్ తో. ఫ్రెండ్స్, ఇది ఒక బాల్ షేప్ లో ఉంటుంది. వేరే మోనో వీల్స్ తో కంపేర్ చేస్తే దీని మీద రైడింగ్ చేస్తుంటే చాలా స్మూత్ గా అనిపిస్తుంది. ఇది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ గా ఉండడం వల్ల మీరు దీన్ని వెంటనే ఈజీగా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఇది లైట్ వెయిట్ గా మరియు పోర్టబుల్ గా ఉంటుంది. దీన్ని మీరు మీతో మీ బ్యాక్ ప్యాక్ లో క్యారీ చేయవచ్చు, లేక నార్మల్లీ మన హ్యాండ్ తో కూడా క్యారీ చేయవచ్చు. ఒకవేళ మీరు బస్ లేదా ట్రైన్ లో వెళ్ళాలనుకుంటే మీరు దీన్ని సింపుల్లీ ఫోల్డ్ చేసి క్యారీ చేయవచ్చు. ఇది షార్ట్ ట్రావెల్ కోసం అయితే ఒక మంచి చాయిస్ అవుతుంది. నెంబర్ 2, ఎలక్ట్రికల్ జగ్గర్నట్ బైక్. గైస్, ఇది ఒక ఎలక్ట్రికల్ బైక్. మీకు దీన్ని చూడగానే అర్థమై ఉంటుంది. దీంట్లో మీకు ఏం స్పెషల్ ఉంటుందంటే ఈ బైక్ ఫ్రంట్ లో ఒకటి కాదు 2 వీల్స్ ఉంటాయి. మనకు ఎలాంటి ఎలక్ట్రికల్ బైక్స్ లోనైనా ఫ్రంట్ ఒక వీల్, బ్యాక్ ఒక వీల్ ఉంటాయి. మరి ఇప్పుడు దీంట్లో 2 వీల్స్ ఎందుకు యూజ్ చేశారు అని క్వశ్చన్ రావచ్చు మీకు. కానీ దీని వెనక పెద్ద రీజన్ ఏమీ లేదు. అసలు మెయిన్ రీజన్ ఏమిటంటే దీన్ని కొంచెం క్రియేటివిటీగా కొత్తగా చేయాలని 2 వీల్స్ తో నడపడం వల్ల దీన్ని ఇంకా స్టేబుల్ గా చేయడం కోసం, స్పెషల్లీ టఫ్ ట్రాక్స్ ని హ్యాండిల్ చేయడం కోసం. మనం నార్మల్ రోడ్ మీద సైకిల్ మీద వెళ్తే సైకిల్ అందులో పడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మొత్తం ప్రెషర్ ఒక టైర్ మీద పడుతుంది. కానీ దీంట్లో ఉండే 2 టైర్స్ కి ప్రెషర్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. అందువల్ల ఇది టఫ్ అయిన రోడ్డు మీద కూడా ఈజీగా వెళ్తుంది. అలాగే ఫారెస్ట్ లాంటి వాటిలో కూడా ఈజీగా నడపవచ్చు. నెంబర్ 3, సౌండర్స్ ఈ బైక్. గైస్, ఈ బైక్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో ఉన్న 350 వాట్స్ మోటార్ వల్ల ఈ బైక్ 20 km/h మాక్సిమం స్పీడ్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మనకు లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేశారు. దీంతో మనకు బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే దీంట్లో మీకు ఫుల్ ఎలక్ట్రికల్ గా వెళ్ళవచ్చు, లేకపోతే పెడల్ అసిస్ట్ ని కూడా యూజ్ చేసి వెళ్ళవచ్చు. దీని కలర్ గురించి చెప్పాలంటే మీకు ఈ 2 కలర్స్ లో ఏ కలర్ నచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎల్లో కలర్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇది దూరం నుండి చూడడానికి చాలా హైలైట్ గా అనిపిస్తుంది. దీని ఫ్రేమ్ కి మధ్యలో ఉన్న ఒక ఎన్క్లోజర్ స్ట్రక్చర్ లో బ్యాటరీ మరియు వేరే మోడ్యూల్స్ కూడా ఉంటాయి. అందుకే చూడడానికి చాలా అమేజింగ్ గా అనిపిస్తుంది. దీన్ని మీరు సిటీ రైడింగ్ కూడా యూజ్ చేయవచ్చు. దీంట్లో మీరు స్పీడ్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఓవరాల్ గా గైస్, ఈ బైక్ లుక్స్ మరియు పవర్ యొక్క మంచి కాంబినేషన్, మరియు డైలీ లైఫ్ లో యూజ్ చేయడానికి కూడా ఇది ఒక మంచి పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 4, ఫ్లోటింగ్ గ్లోబ్. గైస్, ఈ గ్యాడ్జెట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు చూసే ఉంటారు స్కూల్ అండ్ కాలేజీల్లో గ్లోబ్ కంపల్సరీ ఉంటుంది. ఇది కూడా ఒక గ్లోబ్, కానీ నార్మల్ గ్లోబ్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్లోబ్ తో పాటు మీకు సి షేప్ లో హోల్డర్ వస్తుంది. దాన్ని మీరు ఒక ల్యాంప్ అని కూడా అనవచ్చు. కానీ హోల్డర్ అంటే మీనింగ్ అది కాదు. ఈ సి షేప్ లో ఉండే స్ట్రక్చర్, గ్లోబ్ ఈ సి షేప్ స్ట్రక్చర్ మధ్య యాంగ్ అయి రొటేట్ అవుతుంది. ఇలా గాల్లో ఎటువంటి ఫిజికల్ సపోర్ట్ లేకుండా రొటేట్ అవుతుంది. మీకు కూడా డౌట్ రావచ్చు ఇది గాల్లో ఎలా తిరుగుతుంది అని. దానికి రీజన్ మ్యాగ్నెటిక్ గ్రావిటేషన్ ఫోర్స్. ఈ ఫోర్స్ హెల్ప్ తో మీరు ఒక ఆబ్జెక్ట్ ని వేరే ఒక ఆబ్జెక్ట్ మీద ఎటువంటి ఫిజికల్ సపోర్ట్ లేకుండా నిలబెట్టవచ్చు. ఆ ఫోర్స్ ని ఇక్కడ కూడా యూజ్ చేశారు. గైస్, ఈ గ్లోబ్ ని ఆఫీస్ డెస్క్ మీద పెట్టడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. కేవలం ఆఫీస్ లోనే కాదు, ఇది ఇంట్లో కూడా ఒక షో పీస్ లాగా పెట్టడానికి యూజ్ చేయవచ్చు. నెంబర్ 5, యారిస్ సోలార్ బ్యాక్ ప్యాక్. గైస్, ఇప్పుడు ఉండే టెక్నాలజీ ప్రపంచంలో మనం చాలా డిఫరెంట్ టైప్స్ లో ఎలక్ట్రికల్ డివైజెస్ ని యూజ్ చేస్తున్నాము. అలానే మనం వాటికి చార్జ్ చేయడానికి చాలా పవర్ కూడా అవసరం. పవర్ యొక్క రిక్వైర్మెంట్ ని ఈ నెక్స్ట్ జనరేషన్ సోలార్ బ్యాక్ ప్యాక్ దీన్ని కంప్లీట్ చేస్తుంది. ఈ బ్యాక్ ప్యాక్ సోలార్ పవర్ ని యూజ్ చేస్తుంది. ఈ సోలార్ బ్యాక్ ప్యాక్ ఎంత పవర్ఫుల్ అంటే దీంతో మీరు ల్యాప్టాప్ మరియు డ్రోన్ ని కూడా చార్జ్ చేయవచ్చు. వేరే బ్యాగ్స్ ఇలా చేయలేవు. నార్మల్లీ మీరు బయటకు వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ మీద ఉండే సోలార్ ప్యానెల్ మీద సన్లైట్ పడినప్పుడు ఇది చార్జ్ చేసుకుంటుంది. దీన్ని మీరు నార్మల్లీ ఎలక్ట్రికల్ సోర్స్ తో కూడా చార్జ్ చేయవచ్చు. మనము మన బ్యాగ్ లో కెమెరా, ల్యాప్టాప్ లాంటి డివైజెస్ ని క్యారీ చేస్తాము. ఈ బ్యాగ్ ఈ అన్ని డివైజెస్ ని చార్జ్ చేయగలుగుతుంది. ఛార్జింగ్ ఫీచర్స్ తో పాటు చాలా డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓవరాల్ గా గైస్, ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ మీరు మీ డివైజెస్ ని చార్జ్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ సోర్స్ ని వెతకాల్సి ఉంటుంది. కానీ ఈ బ్యాగ్ మీతో ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ అన్ని గ్యాడ్జెట్స్ లో మీకు ఏ గ్యాడ్జెట్ నచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరి లైక్ మరియు షేర్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.